అసలు శంకర్ సినిమా అంటే ఎలా ఉండాలి? ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, ఒక రోబో, ఇలా చెప్పుకుంటూ పోతే కల్ట్ మూవీస్ చాలానే ఉన్నాయి. అలాంటి ఒక కల్ట్ మూవీకి సీక్వెల్ వస్తుంది అంటే ఆ హైప్, ఆ క్రేజ్, ఆ ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉంటాయి. ఆ పీక్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తోనే మన ఇండియన్ 2 ట్రైలర్ చూసాక నాకైతే ఇదే అనిపించింది. శంకర్ మూవీకి కావాల్సిన ఆ గ్రాండ్యూర్, ఆ బిగ్ బడ్జెట్, ఆ సాంగ్స్ లో ఆ రిచ్నెస్ అన్ని కనిపిస్తున్నాయి. కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది. కొంచెం స్టోరీ అవుట్డేటెడ్ అయ్యిందా అనే ఫీల్ తెప్పించింది. స్టార్టింగ్ ఫ్రమ్ కమల్ హాసన్ గారి గెటప్స్ అండ్ మేకప్ అంతా ఆర్టిఫిషియల్ గా ఫోర్స్డ్ గా అనిపించాయి. దశావతారంలో కమల్ గారి గెటప్స్ ఇంకా బెటర్ ఉన్నాయని నా ఫీలింగ్. ఆ కలర్ గ్రేడింగ్ అన్ని చూస్తే ఒక రొటీన్ కమర్షియల్ సినిమా శంకర్ నుండి వస్తుందా అనే డౌట్ కూడా కొడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా శంకర్ నుండి ఒక రొటీన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మీరు రోబో చూసినా, ఐ చూసినా ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోనే వచ్చారు. కానీ ఇక్కడ ఆ భారతీయుడిలో చూసిన లంచం కాన్సెప్టే మళ్ళీ ఇక్కడ కూడా పెట్టారా అని అనిపిస్తుంది. ఇండియన్ 1 లో ఒక ఎమోషన్ ఉంటుంది. ఇక్కడైతే మాత్రం చూసినంత వరకు ఎక్కడ ఆ షార్ట్స్ లో కనిపించలేదు. అండ్ భారతీయుడు అంత పెద్ద హిట్ అవ్వడానికి ఓన్లీ స్టోరీ కమల్ హాసన్ గారే కాదు, రెహమాన్ గారి మ్యూజిక్ కూడా ఒక ఊపేసింది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ అయ్యింది. బట్ ఇప్పుడు విన్న సాంగ్స్ అండ్ ట్రైలర్ బీజిఎం అయితే అందులో 10% కూడా మ్యాచ్ అవ్వలేదు అనిపిస్తుంది. జనరల్ గా శంకర్ మూవీస్ లో సాంగ్స్ అండ్ బీజిఎం బిగ్గెస్ట్ అసెట్ అనొచ్చు. అలాంటిది ఇక్కడ అసలు సౌండే లేదు. కమ్బ్యాక్ ఇండియన్ అండ్ శౌర్య సాంగ్ కొంతవరకు పర్లేదు అనిపించింది. ట్రైలర్ చూసిన కొంతమంది కమల్ సర్ గెటప్స్ ని మన బాలయ్య ఒక్క మగాడు మూవీతో కంపేర్ చేస్తున్నారు. దీనికి ఏం ఆన్సర్ చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అప్పట్లో లైకా అండ్ శంకర్ కి చాలా గొడవలు జరిగాయి. షూట్ ఫినిష్ చేయకుండా వెళ్ళిపోయాడని పెద్ద న్యూస్ అయ్యింది. అదేమైనా ఈ మూవీ మీద ఎఫెక్ట్ పడిందా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి ట్రైలర్ చూసాక. సీరియస్లీ చెప్పాలంటే ప్రాస్థెటిక్స్ టూ బ్యాడ్ ఉన్నాయి. 1996 లో ఉన్న ఆ గెటప్ అండ్ మేకప్ దీంతో పోలిస్తే 100% బెటర్ అనొచ్చు. పార్ట్ 1 లో భారతీయుడు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వన్ ఆఫ్ ద హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఈ పార్ట్ లో ఆ ఫ్రీడమ్ ఫైట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా యాడ్ చేశారో లేదో చూడాలి. కాకపోతే పార్ట్ 1 కన్నా ఇందులో కమల్ హాసన్ గారికి ఎక్కువ యాక్షన్ పార్ట్ ఉన్నట్టు ఉంది ట్రైలర్ చూస్తుంటే. అలానే సిద్ధార్థ్ అండ్ రకుల్ కూడా ఉన్నారు. మరి సిద్ధార్థ్ కి మన సేనాపతికి ఉన్న కనెక్షన్ ఏంటో మూవీలోనే చూడాలి. టైటిల్ యానిమేషన్ మాత్రం శంకర్ సిగ్నేచర్ మార్క్ కనిపిస్తుంది. ఒక తడబడిన సిస్టమ్ ని ఒక స్క్రూ పెట్టి ఫిక్స్ చేసినట్టు టైటిల్ లోనే మనకి ఒక హింట్ ఇచ్చారు. ఇంకా మూవీ ఎలా ఉన్నా కమల్ హాసన్ గారు మాత్రం యాక్టింగ్ ఎరగదీస్తారనేది ట్రైలర్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ట్రైలర్ ఎలా ఉన్నా సినిమా మాత్రం బాగుండాలని కోరుకుందాం. హోప్ సినిమా లివ్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. ఓవరాల్ గా నాకైతే ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ఆ వావ్ ఫ్యాక్టర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి అనిపించింది. మరి మీకేమనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. మా ఛానల్ కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.